హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇగో అమ్మ అయితే పచ్చడి నూరుతుంది కదా. ఇంతకుముందు వీడియోలో ఈ పచ్చడి ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా అన్నా కదా. మంచిగా ఒట్టిమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు అన్నీ వేసి మంచిగా వేపుకున్న తర్వాత మెత్తగా నూరుకొని, ఎల్లిపాయలు వేసి నూరుకొని, నానబెట్టుకున్న చింతపండు వేసి నూరుకుంటే అయిపోతుంది పచ్చడి. అంతే, పోపు ఇట్లా పెట్టేది అయితే ఉండదు. ఇష్టం లేని వాళ్ళు, ఇట్లా తినడం ఇష్టం లేని వాళ్ళు అయితే పోపు పెట్టుకొని కూడా తినొచ్చు. మేమైతే పోపు అయితే పెట్టాము. ఈ పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నాకు చేయి గుంజుతుందని అయితే అమ్మాయి వేస్తుంది పచ్చడి. కాకపోతే మిక్సీలో వేసుకుంటే తొందరగా అవుతుంది, కానీ రోటి పచ్చడే టేస్టీగా ఉంటుంది. మిక్సీలో వేసుకున్నది అంత టేస్ట్ రాదనమాట. మేమైతే ఎప్పుడైనా ఒట్టిమిరపకాయలతోటి వేసుకున్న పచ్చళ్ళే ఎక్కువ తింటాం. ఇట్లా వేసిన తర్వాత మనం టమాటాలు వేసి కూడా వేసుకోవచ్చు. అంటే టమాటాలు నూనెలో మంచిగా ఫ్రై చేసి వేసుకున్న టేస్టీగా ఉంటుంది. నాకైతే ఇట్లా ఉత్తి చింతపండు పచ్చడి ఇష్టం. ఉత్తి చింతపండు పచ్చడి అంటే నూనె లేకుండా పచ్చడి చాలా అంటే చాలా ఇష్టం. మీకు ఎంతమందికి చింతపండు ఒట్టిమిరపకాయల పచ్చడి ఇష్టమో కామెంట్ పెట్టండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. అయ్యో నాకు చేతులు గుంజుతున్నాయని అయితే అమ్మ వచ్చి నూరుతుంది పచ్చడి. ఓకేనా మరి, బాయ్.